దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రభు మనందరికీ శ్రేష్టమైన అవకాశాన్ని, సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారా? చాలా సంతోషం. మీరు బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి జాగ్రత్తగా వాక్యంలో పాలుభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక మాట. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తాళంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వైకులు లేచి నీ సన్నిధి కాతులు కాపుదలలో మమ్మల్ని బలపరిచే వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో 10 నిమిషాలు నీ మాటలు వినడానికి ఇష్టపడుతుండగా నీ సహాయం గ్రహించి నీ కాపుదలు దయచేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలకు మేలు కొరకు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా అట్టిస్తూ నడిపించి మీరు మహిమ పొందండి. నీ బిడ్డలైన మమ్మల్ని దీవించండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో స్వస్థత కావాలి అని అంటే కేవలం దేవుని దగ్గర మాత్రమే కాదు, కానీ మనం కూడా ఒకరికొకరు ప్రార్థన చేయాలి అని హెచ్చరించబడుతున్నాం. నేటి ఆధునిక యుగంలో, నేటి సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా స్వస్థత వరాలు అనేవి లభ్యమవుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి మనము కృతజ్ఞతలు కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ సాధ్యమైతే అక్కడ ఈ వరములు కలిగినటువంటి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాలని వాక్యం బోధిస్తా ఉంది. వారి ప్రార్థన కోరాలి. రోగుల కొరకు పరిచర్య జరిగేటువంటి సభలకు వెళ్ళాలి. కానీ ఏంటంటే దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు, పేతురు, పౌలు ఆయా పరిచర ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నప్పుడు జనులు అనేక మంది వారి ప్రార్థన ద్వారా జరిగేటువంటి అద్భుతాలు పొందుకోవడానికి, చూడడానికి, దర్శించినప్పుడు వారి పరిచయాలను బట్టి చాలా రకాల ప్రయోజనాలు పొందడానికి వచ్చారు. అట్టి రీతిగానే పొందుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రోజుల్లో ఈ స్వస్థత పరిచర్య అనేది ఓ వ్యాపారం అయిపోయింది. చాలా విచారకరం. స్వస్థత పొందాలనేటువంటి విషమ పరిస్థితుల్లో మోసపోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఏమండి, రోగుల విషయంలో సూటిగా వ్రాయబడిన సూచన ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు యాకోబు రాసిన పత్రిక. ఏమండి, వాళ్ళు ఏం చేయాలంట? అక్కడ ఒక మాట రాయి, మీరు చదవండి. ఎందుకంటే మందను కాచేటువంటి ఆ శ్రేష్టమైన ధన్యత దేవుడు పెద్దలకు ఇచ్చాడు. అక్కడ అంటాడు కదా, మీలో ఎవరైనా రోగి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపించండి, వారు నూనె రాసి ప్రార్థన చేస్తాడు. సంఘ పెద్దలే కాదండి, విశ్వాసులకు కూడా ఇలాంటి పరిచర్యలో పాలిభాగస్తులు కావచ్చు. దేవుడు మీకు ప్రార్థన శక్తిని ఇచ్చినప్పుడు దేవునిలో ప్రార్థన చేయి. ఇది జరుగుతుందా లేదా, ఆ జబ్బు తగ్గుతుందా లేదా, ఆ రోగము తగ్గుదా, ఇటువంటి సందేహాన్ని కొద్దు. ప్రభు ప్రార్థన చేయమన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన ఆ రోగి విషయంలో నెరవేరాలంటే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేయగలగాలి. ఉండదని ప్రభు వారు నిస్సందేహంగా చెప్పిన మాట ఏంటి తెలుసా? నమ్మిన వారి వలన సూచక క్రియలను కనపడతాయి. నమ్మితే సూచక క్రియ చూస్తాం. నా నామమున రోగుల మీద చేయించినప్పుడు వారు స్వస్థత పొందుకుంటా. నా నామమున వారి కొరకు ఆ స్వస్థత కొరకు ప్రార్థన చేసే ఆ వరము లేక ఆ స్వస్థత వారికి లభిస్తుంది. వీళ్ళు గమనించాలి, ఉదయకాల సమయంలో ఏ విశ్వాసిని కూడా తృణీకరించవద్దు, ఏ విశ్వాసిని కూడా తక్కువ చేసి చూడొద్దు, ఏ విశ్వాసిని కూడా నువ్వు హేళన చేయొద్దు. ఏమండి, కాబోయే గొప్ప అపోస్తులకి స్వస్థత పరిచయం చేయడానికి దేవుడు ఒక సామాన్యమైన శిష్యుని వాడుకున్నాడు. అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో 17-18 చూడాలి. అంటే చూడండి, దేవుడు తన పని కొరకు ఎవరినైతే ఎన్నుకుంటాడో ఆ వ్యక్తిని తప్పనిసరి పట్టుకుంటాడు. అందులో ఎలాంటి సందేహమో లేదు. గమనించాలి, నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే వింటాడో నీ నిమిత్తము ఇతరులు చేసే ప్రార్థన కూడా దేవుడు నిస్సందేహంగా వింటాడు. అందులో సందేహం లేదు. కానీ చిట్ట చివరి అంటే ఆఖరిలో నీవు విశ్వాసంతో ఆయన దగ్గరకు రావాలనేది ఆయన ఆశ. చాలా మంది నీ కొరకు ప్రార్థన చేస్తారు. సేవకులకు మేము ఉన్నాము, విశ్వాసులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసులు మా కొరకు ప్రార్థన చేస్తారు. అయితే మీరైనా నేనైనా లేక సేవకులైనా చివరికి ఏం చేయాలంటే విశ్వాసంతో ఆయన పాద సముఖమునకే
చేరాలి. హల్లెలూయా. అది ఆయన ఆశ. ప్రవక్తైనటువంటి యెషయా తనతో ఉన్నప్పుడు రాజైన హిజ్కియా కేవలము ప్రవక్త మీద మాత్రమే ఆధారపడకుండా కన్నీళ్లతో వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. ఏమండి, అప్పుడు అతనికి దేవుడు చక్కటి జవాబు ఇచ్చాడు. 2 రాజులలో చూడాలి మనం. అంటే ప్రతికూలమైనటువంటి ఒప్పుకోలు నీ విశ్వాసాన్ని హరించేస్తుంది. అనుకూలమైన ఒప్పుకోలు ఒప్పుకోవాలి దేవునికి. ఏమంటే దేవుని వాగ్దానాలను ఒప్పుకునే ఉండు. ఒప్పుకుంటూనే ఉండు. ఒప్పుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏవైనా గతకాలపు ప్రతికూల సంఘటనలు ఏవి కూడా ఒకవేళ జ్ఞాపకం వస్తే వాటి గురించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించొద్దు. జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు కూడా చూడొద్దు వెనక్కి. పౌలంటాడు కదా, వెనుకున్న వాటిని మర్చిపోయాను నేను, ఆలోచించొద్దు. ఏమండి, కనుక ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఏమండి స్వస్థత కొరకు ఆ ఏడ్చి 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 అలసిపోతున్నారేమో, ఏదో ఒక రోజు నీకు తప్పకుండా జవాబిస్తాడు దేవుడు. నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన విని జవాబిస్తాడు, ఆరోగ్యం తెచ్చి. కనుక మరి యాకోబు చెప్తున్నట్లుగా మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయాలి. మనందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ మొర, ఆ విజ్ఞాపన తప్పకుండా దేవుడు వింటాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మది దయచేయండి. క్షేమం దయచేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప దయచేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రహం దీవించి ఆస్వాదించండి, కృపల భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులు జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక. ఆమేన్.